ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు లింగంనేని శివరామప్రసాద్ గారికి నమస్కారం. సార్, ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా బర్నింగ్ ఇష్యూగా ఉన్నది ఏంటంటే ఆహార భద్రత. ఇదే ఆహార భద్రత అంటే గురుకుల సంక్షేమ హాస్టల్లో తెలంగాణలో జరిగిన ఒక ఇన్సిడెంట్ లో ఒక బాలిక మృతి చెందటం హృదయ విదారకమైన సన్నివేశం. అది ప్రభుత్వం మీద కూడా తీవ్రమైన ఒత్తిడిని పెంచిన మాట వాస్తవం. అదే మరి ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ అధికారంలో ఉంది. మరి అక్కడ కూడా మరి ఈ సామాజిక సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో విద్యార్థులు, మరి యూనివర్సిటీ హాస్టల్స్ లో విద్యార్థులు ఇట్లా మధ్యాహ్నం మిడ్ డే మీల్ ని ప్రభుత్వం బాధ్యతగా చేస్తున్న ఈ తరుణంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? డెఫినెట్ గా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఇప్పుడు ఇక్కడే తెలంగాణలో కదా, ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగినాయండి. అంటే ఇది అనేక మందితో కూడిన వ్యవహారం కాబట్టి దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడో కొన్ని చోట్ల ఇది కుట్ర కోణం కూడా ఉందా అనే అనుమానం కూడా వస్తుంది. కొండా సురేఖ్ గారు తెలంగాణలో ఇది కుట్ర కూడా అదే అనుమానం వచ్చింది. ఎందుకంటే ఇది జరగటం ఇవన్నీ ఎందుకు జరిగింది, అట్లాగే ఒక క్రిస్టియన్ మిషనరీకి సంబంధించిన ఒక ప్రీస్ట్ ఒక ఆయన దగ్గర ఉన్న ఒక హాస్టల్లో ఇటువంటి ఘోరాలు జరిగి అందరూ బయటకు వచ్చినాయి. అన్ని కలుషిత ఆహారం తిని ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ మీద ఒత్తిడి వస్తుంది. అయితే ఇది గవర్నమెంట్ ఎంతవరకు చేయాలా ఏంటి అనే దాంట్లో కొద్దిగా స్ట్రిక్ట్ గా ఉండి ఇప్పుడు అయితే పర్యవేక్షణ బాగానే జరుగుతున్నట్లు. ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత, ప్రజాప్రతినిధులు లోకల్ లీడర్స్ ఎప్పటికప్పుడు వెళ్లి ముందు ఆహారాన్ని వీళ్ళు పరిశీలించి స్వయంగా అది ఏంటంటే దానికి వాళ్ళు ఓన్ చేసుకోవాలి. ఇది మన పిల్లలు ఏ విధంగా చేస్తున్నాం, మన గవర్నమెంట్ మనం చేస్తున్నాం ఏ విధంగా అనేది అక్కడికి వెళ్లి అదొక బాధ్యత కింద ప్రతిరోజు ఆ స్కూల్లో మిడ్ డే మీల్స్ గానీ లేకపోతే ఇట్లా సాంఘిక సంక్షేమ హాస్టల్లో గానీ వీటి మీద అక్కడ ఉన్న లోకల్ కార్యకర్తలు, నాయకులు, పార్టీలకు సంబంధించిన వాళ్ళు, కూటమి పార్టీలు అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తెలంగాణలో దాని మీద దృష్టి పెడితే ఇటువంటి జరిగే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. రెండోది ఏంటంటే నాణ్యమైన ఆహారం కూడా వాళ్ళకి పోషక ఆహారం లభిస్తుంది. తర్వాత వాళ్ళకి ఇచ్చిన అంగన్వాడీలో గానీ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చిన సప్లైస్ పక్కదారి పట్టకుండా అవన్నీ సద్వినియోగం అయ్యేటట్టు పిల్లలకి లభించేటట్టు జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో ఒక్క ప్రభుత్వం అనే కాకుండా ఆ ప్రభుత్వంలో ఎవరైతే బాధ్యత ఉండి పార్టిసిపేట్ చేస్తున్న పార్టీలు ఉంటాయో దానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎక్కువ టైం తీసుకోవక్కర్లేదు కదా. ఆహారం వడ్డించేటప్పుడు ఉండటం, లేకపోతే తయారు చేసిన తర్వాత ముందుగా రుచి చూడటం, దాన్ని అప్పుడు చూస్తే ఏంటంటే పిల్లలకి వెళ్లే టైంకి వాళ్ళకి మంచి ఆహారం దాంట్లో ఏదన్నా తప్పు జరిగితే అక్కడే పెట్టకుండా ఆపేయచ్చు. ఇది తీసుకుని ప్రభుత్వానికి సహాయంగా ఉండాలనేది అది ఒక దీనికని తీసుకోవాలి. ఏంటంటే ఈ విధంగా చేయటం మన బాధ్యత, నైతిక బాధ్యత, మన సామాజిక బాధ్యత, నైతిక బాధ్యత. మనం మంచి చేస్తున్నాం అనేది ఒక దీంతో ఒక సామాజిక స్పృహతో ఎలా అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.